బీఆర్ స్టేడియంలో పాత నేరస్తులకు ఎన్డీపీఎస్ టెస్టులు నిర్వహించారు. దాదాపు 120 మందికి యూరిన్ టెస్ట్ నిర్వహించగా 17 మందికి పాజిటివ్గా తేలింది. ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు, గాంజా కేసులో నిందితులకు ఎస్పీ వకుల్ జిందాల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇప్పటికే జిల్లాలో 400 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ పై దాదాపు 230 సంకల్ప కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. పదే గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, దీనివల్ల వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఈరోజు గుంటూరు సిటీలో ఉన్న రౌడీ షీటర్స్కి, అదేవిధంగా పాత గాంజా కేసు ఉన్న వాళ్ళకి 120 మెంబర్స్కి ఒక చోట గ్యాదర్ చేసి యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే యూరిన్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ వల్ల ఎవరెవరు గాంజా తీసుకువస్తున్నారు, ఎవరెవరు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు అన్నీ కూడా మేము డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 6 మంత్స్లో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళీ గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా నమోదవుతున్నారో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు. సో ఈ గంజాయి ఎవరి దగ్గర దొరికినా మొత్తం చైన్ ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. సంకల్పం పేరుతో ఒక స్పెషలీ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ గాంజాయి వల్ల ఏమేం పరిణామాలు ఉంటాయి, ఎలా జీవనం నాశనం అవుతుంది, ఏమేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా వివరించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 230 ప్రోగ్రాంలు స్కూల్స్, కాలేజెస్లో, అదేవిధంగా విలేజెస్లో కూడా వెళ్ళి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఫర్దర్ కూడా కంటిన్యూ అవుతుంది. సో గంజాయి ఎవరి దగ్గర ఉన్నా, డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్నా కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరికీ ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది, అదేవిధంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.